మాజీ ప్రధాని షేక్ హసీనా భారత్లో తలదాచుకుంటున్న వేళ బంగ్లాదేశ్లో సరికొత్త అధ్యాయం మొదలైంది. ఫిబ్రవరి 12న జరిగిన బంగ్లాదేశ్ పార్లమెంట్ ఎన్నికల్లో చాలా మంది ఊహించినట్లుగానే బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ విజయం సాధించింది. మొత్తం 299 పార్లమెంట్ స్థానాలకు జరిగిన పోలింగ్లో మిత్రపక్షాలతో కలిపి 212 స్థానాల్లో విజయం సాధించినట్లుగా పార్టీ ప్రకటించింది. దీంతో అప్పట్లో డార్క్ ప్రిన్స్ గా పిలువబడిన తారిక్ రెహమాన్ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటు కాబోతోంది. అవును, బంగ్లాదేశ్ లో గురువారం జరిగిన అత్యంత కీలకమైన ఎన్నికల్లో తారిక్ రెహమాన్ నేతృత్వంలోని బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ విజయం సాధించింది. 299 స్థానాల్లోనూ మిత్రపక్షాలతో కలిపి 212 స్థానాల్లో పార్టీ గెలుపొందగా జమాతే ఈ ఇస్లామీ నేతృత్వంలోని 11 పార్టీల కూటమి 70 స్థానాల్లో గెలుపొందింది. మిగిలిన స్థానాల్లో ఇతర పార్టీలు ఇండిపెండెంట్లు గెలుచుకున్నారు. ఈ సందర్భంగా బంగ్లాదేశ్ కు కాబోయే ప్రధానమంత్రి తారిక్ రెహమాన్ గురించిన చర్చ మొదలైంది. ఈ సందర్భంగా ఆయన ప్రవాస జీవితం మరోసారి తెరపైకొచ్చింది. బంగ్లాదేశ్ మాజీ అధ్యక్షుడు జియావుర్ రెహమాన్ ఆ దేశానికి 3 సార్లు ప్రధానమంత్రి ఖలీదా జియా దంపతుల పెద్ద కుమారుడే ఈ 60 ఏళ్ల తారిక్ రెహమాన్. సుమారుగా 17 ఏళ్ల ప్రవాసం నుంచి ఇటీవల తన తల్లి మరణం తర్వాత దేశానికి తిరిగి వచ్చిన తారిక్ షేక్ హసీనా నేతృత్వంలోని అవామీ లీగ్ లేకపోవడంతో ప్రధానమంత్రి పదవికి పోటీ చేయడంలో ముందు వరుసలో నిలిచారు. తల్లి మరణానంతరం బిఎన్పి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. 2001 నుండి 2006 మధ్య బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ జమాత్ ఈ ఇస్లామీ అధికారంలో ఉన్నప్పుడు ఆ దేశ ప్రధానమంత్రి ఖలీదా జియా గణభవన్లో ప్రభుత్వాన్ని నడిపేవారు. అయితే దానికి 1/2 కిలోమీటర్ కంటే తక్కువ దూరంలో ఆమె కుమారుడు తారిక్ రెహమాన్ హవా భవన్ లో సమాంతర ప్రభుత్వాన్ని తనదైన బీభత్సపు శైలిలో నడపడం మొదలుపెట్టారని అంటారు. ఆ కాలంలో ఇది బంగ్లాదేశ్ లో ప్రత్యామ్నాయ శక్తి కేంద్రంగా పనిచేసింది. క్రమంలోనే బంగ్లాదేశ్ చరిత్రలో హవా భవన్ ను ప్రజలు ఎప్పటికీ మర్చిపోలేరని అంటారు. దౌత్యవేత్తలు, నిఘా అధికారులు, జర్నలిస్ట్, బిఎన్పి అంతర్గత వ్యక్తులు కూడా దీన్ని మంత్రిత్వ శాఖలు, చట్టాలు, సంస్థలను దాటి నిజమైన నిర్ణయాలు తీసుకునే ప్రదేశంగా అభివర్ణించారు. ఈ క్రమంలో 2005లో అప్పటి యుఎస్ చార్జ్ డి అఫైర్స్ జుడిత్ ఏ చమ్మాస్ తారిక్ రెహమాన్ ను చీకటి యువరాజుగా అభివర్ణించారు. మే 2007లో అప్పటి తాత్కాలిక ప్రభుత్వం తారిక్ రెహమాన్ ను అరెస్ట్ చేసింది. ఈ సమయంలో మనీ లాండరింగ్ తో పాటు పలు అభియోగాలు, ప్రధానంగా షేక్ హసీనాను హత్య చేయడానికి కుట్ర పన్నారనే ఆరోపణలతో సుమారుగా 17 నెలల పాటు నిర్బంధంలో ఉంచింది. అయితే 2024 ఆగస్టులో విద్యార్థుల నేతృత్వంలోని తిరుగుబాటు, షేక్ హసీనా పదవీచ్యుతురాలైన తర్వాత ఆయనపై ఉన్న అభియోగాలు, తీర్పులు రద్దు చేయబడ్డాయి. తారిక్ రెహమాన్ విజయం పట్ల అమెరికా కూడా స్పందించింది. ఈ సందర్భంగా బంగ్లాదేశ్లోని అమెరికా రాయబారి బ్రెంట్ టి క్రిస్టెన్సెస్ ఎన్నికలు విజయవంతంగా ముగిసినందుకు బంగ్లాదేశ్ ప్రజలకు, మీ విజయంపై బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీకి, తారిక్ రెహమాన్ కు అభినందనలు. మన 2 దేశాల శ్రేయస్సు, భద్రత, ఉమ్మడి లక్ష్యాలను సాధించడానికి మీతో కలిసి పనిచేయడానికి యునైటెడ్ స్టేట్స్ ఎదురు చూస్తోందని ట్విట్టర్ వేదికగా వెల్లడించింది.